హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇండియా చైనా. భారత్ చైనాల మధ్య ఇటీవల కాలంలో సరిహద్దులో ఘర్షణ చెలరేగడం జరిగింది. అంటే బార్డర్ డిస్ప్యూట్ అనేది జరిగింది. సో ఇక ఇండియా చైనాకి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బార్డర్ డిస్ప్యూట్ గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సరే, మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు మీకు ఓవరాల్గా అర్థమయ్యేటటువంటి అంశాలు ఏంటి అంటే ఈ వీడియోలో మనం ఏమేమి అంశాలు డిస్కస్ చేయబోతున్నాం అనే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మ్యాప్ చేసుకోవచ్చో చెప్తాను. దాని తర్వాత రిమైనింగ్ అన్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి వార్తల్లో ఎందుకు వార్తల్లో ఉంది? భారత్ చైనా మధ్యలో ఈ యొక్క తవాంగ్ సెక్టార్ అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక భాగం స్టూడెంట్స్. అరుణాచల్ ప్రదేశ్లో ఒక భాగం అన్నమాట. ఈ తవాంగ్ సెక్టార్ దగ్గర యొక్క ఇండియాకి చైనాకి మధ్యలో ఈ యొక్క వివాదాలు రావడం లేదా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువైపులకు సంబంధించినటువంటి ఈ యొక్క సైనికులు గాయపడినట్టుగా రెండు దేశాలు కూడా వెల్లడించడం జరిగింది. దాని తర్వాత అసలు ఇండియా చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్ ఏంటి అంటే ఎక్కడెక్కడ భారతదేశానికి మరియు చైనాకి మధ్యలో ఈ యొక్క సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఈ యొక్క ఈస్టర్న్ సెక్టార్ అంటే ఏంటి, అలానే సెంట్రల్ సెక్టార్ అంటే ఏంటి, అలానే వెస్టర్న్ సెక్టార్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క భారత్ మరియు చైనాలు యొక్క బార్డర్ డిస్ప్యూట్స్ అంటే సరిహద్దు వివాదాలను తగ్గించుకోవడానికి ఏమేమి కృషి చేసినాయి, అలానే భారత్ చైనాలు యొక్క కామన్గా అంటే ఉమ్మడిగా పంచుకుంటున్నటువంటి వేదికలు ఏంటి అనేవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా చైనా సరిహద్దుల గురించి మనం మాట్లాడుకుందాం స్టూడెంట్స్. సరే, ఈ వీడియోలో ఫర్దర్గా మాట్లాడుకునే కన్నా ముందు నిన్న నేను మీకు ర్యాపిడ్ రివిజన్కి సంబంధించినటువంటి 2022 ర్యాపిడ్ రివిజన్కి సంబంధించినటువంటి ఒక వీడియో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోట్స్ నేను మీకు ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తానని చెప్పాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా మీరు ఇంకా జాయిన్ అవ్వనట్టు వాళ్ళైనట్టు ఉంటే కనుక మీరు జనరల్గా కమెంట్స్లో అడుగుతున్నారు కదా, ఇది టెలిగ్రామ్ ఛానల్ స్టూడెంట్స్. టెలిగ్రామ్ ఛానల్ మీరు జ్ఞానకోష్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఇది మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు సంతోష్ రావు సార్ క్లాసెస్ అని వస్తాయి. అందులో అది టెలిగ్రామ్ ఛానల్, అందులో మీకు నోట్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, నోట్స్ ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సరే, ఇప్పుడు మనం ఒకసారి మ్యాప్ పాయింట్లో చూద్దాం. మ్యాప్ పాయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ భారత్ మరియు చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ని చూసినట్టయితే కనుక జాగ్రత్త విన్న స్టూడెంట్స్, భారత్ చైనాకి మధ్యలో బార్డర్ ఎక్కడ? ఒకటి కాశ్మీర్ దగ్గర, ఇంకొకటి హిమాచల్ ప్రదేశ్ మరియు ఈ యొక్క ఉత్తరాఖండ్, ఒకటేమో జమ్మూ కాశ్మీర్ దగ్గర, ఇంకొకటి వచ్చేసి మనకి సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. అంటే ఈ యొక్క భారత్ చైనా యొక్క బార్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం 3 విధాలుగా విభజించవచ్చు. ఓకే, మరి ఈ కాన్సెప్ట్లో 3 విధాలుగా విభజించవచ్చు అంటున్నాం కదా, వీటిని ఏమేమంటాం ఒకసారి మనం చూసిన తర్వాత రిమైనింగ్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఈ యొక్క వీడియో టాపిక్ పేరెంట్ స్టూడెంట్స్, భారత్ చైనా మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్స్. ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ యొక్క సరిహద్దు వివాదం ఎక్కడ జరిగింది? తవాంగ్ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. సరే, ఇప్పుడు మనకి ఇండియా చైనా బార్డర్ని మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు అని చెప్పాము. ఓకే, ఎన్ని విధాలుగా అంటే కనుక మనం 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి మనకి ఈస్టర్న్ సెక్టార్, దాంతోపాటు మనకి ఈ యొక్క సెంట్రల్ సెక్టార్, దాని తర్వాత ఇంకొకటి మనకి వెస్టర్న్ సెక్టార్. మరి వెస్టర్న్ సెక్టార్లో ఏ రాష్ట్రాలు వస్తాయి మనకి? ఈ యొక్క లడాక్ రాష్ట్రం అనేది ఇప్పుడు వెస్టర్న్ సెక్టార్. అంటే ఇండియాకి చైనాకి మధ్యలో వెస్టర్న్ సెక్టార్ ప్రాంతంలో మనకి లడాక్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది స్టూడెంట్స్. అదే మనకి ఇండియాకి చైనాకి మధ్యలో సెంట్రల్ సెక్టార్లో ఏ రాష్ట్రాలు వస్తాయి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్, దాంతోపాటు ఉత్తరాఖండ్ ఈ మధ్యలో రీసెంట్గా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ దాని గురించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ పేరేంది? ఓకే, నేమ్ ఏంటి? ఆన్సర్ చేయండి. దాని తర్వాత ఈస్టర్న్ సెక్టార్లో ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? సిక్కిం, దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్. ఈ విధంగా ప్రధానంగా
మనకి ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇండియా చైనా బార్డర్లో ఈ యొక్క 3 సెక్టార్లలో చాలా తక్కువగా వివాదాలు ఉన్నటువంటి సెక్టార్ ఏంటంటే మనకి సెంట్రల్ సెక్టార్. ఈ యొక్క సెంట్రల్ సెక్టార్ అనేది లీస్ట్ డిస్ప్యూట్స్, చాలా తక్కువగా డిస్ప్యూట్ ఉన్నటువంటి ప్రాంతం. మిగతా అయినటువంటి ఈస్టర్న్ సెక్టార్ కానీ వెస్టర్న్ సెక్టార్ కానీ చాలా ఎక్కువగా డిస్ప్యూట్ ఉన్నటువంటి లేదా ఎక్కువగా ఘర్షణలు తలెత్తేటటువంటి ప్రాంతాలు అనమాట. సరే, ఇప్పుడు మనము ఈ యొక్క వెస్టర్న్ సెక్టార్ ఒకసారి, ఈస్టర్న్ సెక్టార్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మన ఘర్షణ తలెత్తింది ఎక్కడ? ఈస్టర్న్ సెక్టార్లో ఘర్షణ తలెత్తింది ఎక్కడ? అది కూడా అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఫస్ట్ నేను మీకు వెస్టర్న్ సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెస్టర్న్ సెక్టార్ జాగ్రత్త వినండి స్టూడెంట్స్. సరే, ఈ యొక్క ఇండియా చైనాకు సంబంధించినటువంటి వెస్టర్న్ సెక్టార్. సరే స్టూడెంట్స్, ఇండియా చైనాకు సంబంధించినటువంటి వెస్టర్న్ సెక్టార్ అంటే మనకి ఇక్కడ మీకు మ్యాప్లో ఏం ఐడియా ఉండాలి? వెస్టర్న్ సెక్టార్ అంటే మనం ఏ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం? మనం ప్రధానంగా ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. ఓకే, ప్రధానంగా ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక లడాక్ ప్రాంతంలో ఏదైతే కనుక బార్డర్ షేర్ చేసుకుంటున్నామో ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడుతున్నాం వెస్టర్న్ సెక్టార్ అంటే. మరి ఇందులో ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏంటి? ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాలు డిస్ప్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమేమి ఉంటుంటాయంటే జనరల్గా ఒకటి మనకి ఆక్సాయిచిన్ ఒక డిస్ప్యూట్స్, మనకి ఇంకోటి ప్యాంగ్యాంగ్ సో ఇదేంటంటే ఒక సరస్సు. ఓకే, ప్యాంగ్యాంగ్ సో లేక్. థర్డ్ వన్ ఏంది మనకి గ్యాల్వాన్ వ్యాలీ. ఇవి మెయిన్గా ఈ యొక్క డిస్ప్యూట్ స్టూడెంట్స్, మెయిన్ డిస్ప్యూట్ ఏరియాస్. దేనికి? ఇండియాకి మరియు ఈ యొక్క చైనాకి మధ్యలో. ఎందులో? వెస్ట్రన్ సెక్టార్లో. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఇండియాకి చైనాకి మధ్యలో ఇన్ని సెక్టార్లు అని చెప్పాను కదా. ఈ యొక్క ఇన్ని సెక్టార్లు మొత్తం కలిపితే సుమారుగా ఇండియా చైనా బార్డర్ లెంత్ ఎంత అనుకుంటున్నారు? 3488 కిలోమీటర్స్. సుమారుగా 3488 కిలోమీటర్స్ ఇండియా చైనా బార్డర్ లెంత్. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క వెస్ట్రన్ సెక్టార్ చూస్తున్నాం కాబట్టి వెస్ట్రన్ సెక్టార్లో ప్రధానంగా ఇండియాకి చైనాకి మధ్య ప్రాబ్లం ఏంటి? ఆక్సాయిచిన్, ప్యాంగ్యాంగ్ సో లేక్, దాంతోపాటు గ్యాల్వాన్ వ్యాలీ. మరి ఇక ఆక్సాయిచిన్ అనేటువంటి ప్రాంతం. ఓకే, దీన్ని ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఇది మాదే అని ఎవరు అంటున్నారు? ఇండియా దీన్ని క్లెయిమ్ చేస్తుంది. కాకపోతే దీని కంట్రోల్ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంది? దీని యొక్క కంట్రోల్ ఎవరి చేతిలో ఉందంటే కనుక చైనా చేతిలో ఉంది స్టూడెంట్స్. చైనా యొక్క ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పటి నుంచి కంట్రోల్ చేస్తుంది? ఈ యొక్క సిన్స్ 1962 వార్. భారత్ చైనాల మధ్యలో 1962 వార్ వచ్చింది కదా. అప్పటి నుండి కూడా మనకి ఈ యొక్క ఆక్సాయిచిన్ చైనా వాళ్ళ ప్రాంతంలో కంట్రోల్లోకి వెళ్ళింది. మరి ఇప్పుడు మీకు చెప్పినప్పుడు అసలు ఇక ఆక్సాయిచిన్ ఎక్కడ ఉంటుంది అని మీకు ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు ఈ యొక్క మ్యాప్ చూసినట్టయితే కనుక, ఓకే జాగ్రత్త వినండి స్టూడెంట్స్, ఈ యొక్క మ్యాప్ చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు ఈ ప్రాంతం చూసినట్టయితే కనుక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం చైనా స్టూడెంట్స్, ఇది మొత్తం చైనా, ఇది మనకి ఇండియా మ్యాప్. ఓకే, ఈ ఇండియా మ్యాప్లో ఇక ఈ డాట్స్ ఏవైతే ఉందో ఇదంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక ఈ డాట్స్ ఏవైతే ఉందో ఇదంతా కూడా మనకి ఈ డాట్స్కి సౌత్ అంటే ఈ డాట్స్కి దక్షిణ భాగం ఉన్నది మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ కంట్రోల్ చేస్తుంది. ఉత్తర భాగంలో ఉన్నది మొత్తం కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. ఇక పాకిస్తాన్ కంట్రోల్ చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ని గిల్గిట్ బల్టిస్తాన్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? గిల్గిట్ బల్టిస్తాన్. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటాం? LOC, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్. సరే, ఈ యొక్క గిల్గిట్ బల్టిస్తాన్లో ఇక్కడ మనకి షాగ్జామ్ వ్యాలీ అని ఉంటుంది స్టూడెంట్స్. షాగ్జామ్ వ్యాలీ అని చెప్పేసి మీకు ఇక్కడ డ్రా చేస్తున్న లైన్ షాగ్జామ్ వ్యాలీ. ఇది యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా నుంచి తీసుకున్నారు. దాని తర్వాత పాకిస్తాన్ యొక్క చైనా వాళ్ళకి ఇచ్చేశారు. ఇది ఓకే. దాంతోపాటు ఇదంతా చైనా. ఇక్కడ ఏముంది? ఇదంతా కూడా మళ్ళీ మనకు టిబెట్ చైనా ఉంది. సో ఈ చైనా ప్రాంతం కలవాలంటే చైనా వాళ్ళకి ఏదో అవసరం? ఈ యొక్క ఆక్సాయిచిన్ ప్రాంతం అవసరం. కాబట్టి చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆక్సాయిచిన్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో లడాఖ్లో ఈ యొక్క ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఎప్పటి నుండి చెప్పాను? 1962 ప్రాంతంలో ఈ యొక్క ఆక్సాయిచిన్ అన్న ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఓకే, ప్రథమ స్టూడెంట్స్ ఆక్సాయిచిన్ ఎక్కడుందో మనకి ఈ యొక్క ఆక్సాయిచిన్కి మరియు లడాఖ్కి మధ్యలో ఈ యొక్క చైనా మరియు భారత్ ఒక
బార్డర్ అనుకోవడం జరిగిందనమాట. అంటే మన సోల్జర్స్ వాళ్ళు మన దాంట్లోకి రాకూడదు, మనం వాళ్ళ దాంట్లోకి రాకూడదు. అంటే యథాతథ స్థితి అంటారు. దీన్నే మనం ఏమంటామంటే LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ ఆక్సాచిన్కి నార్త్ వైపున చూస్తే కనుక ఇది చైనా వాళ్ళ యొక్క ప్రావిన్స్, చైనా వాళ్ళ యొక్క రాష్ట్రం. దీన్ని జిన్జియాంగ్ అంటారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ యూగర్ ముస్లిమ్స్ వీళ్ళని సరిగా ట్రీట్ చేయట్లేదని చెప్పేసి చైనాలో జరిగినటువంటి వింటర్ ఒలింపిక్స్, శీతాకాల ఒలింపిక్స్ని కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. డిప్లొమాటిక్ బాయ్కాట్ చేశారు. అది మనం డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు ఆక్సాయ్ అనుకున్నాం కదా. మరి యొక్క ఆక్సాయ్ ప్రాంతానికి, లడాక్ ప్రాంతానికి, జాగ్రత్త వినండి, ఆక్సాయ్ ప్రాంతానికి, లడాక్ ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ఒక లోయ, చాలా లోయలు ఉన్నాయి. ఒకనొక లోయ ఏంటంటే గ్యాల్వాన్ వ్యాలీ. సో గ్యాల్వాన్ వ్యాలీ అనేది ఎక్కడుంది ఇప్పుడు మనకి? గ్యాల్వాన్ వ్యాలీ అనేది మనకి ఓవరాల్గా చైనా ఆక్యుపై చేసినటువంటి ఆక్సాయ్ చిన్కి దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి లడాక్ ప్రాంతానికి మధ్యలో గ్యాల్వాన్ వ్యాలీ అని ఉంది స్టూడెంట్స్. గ్యాల్వాన్ వ్యాలీలో 2020లో జరిగినటువంటి ఘర్షణలో సుమారు 20 మంది సోల్జర్స్ చనిపోవడం జరిగింది. భారతదేశానికి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్నల్ సంతోష్ బాబు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది గాల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి సంఘటనలు. మీకు గుర్తుండాలి. గ్యాల్వాన్ వ్యాలీ ఇంపార్టెన్స్ ఇదనమాట. ఎందుకు మరి గ్యాల్వాన్ వ్యాలీ ఇంపార్టెన్స్? గ్యాల్వాన్ వ్యాలీ అనేది దేనికి దగ్గరగా ఉందంటే ఇది ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూస్తే కనుక గ్యాల్వాన్ వ్యాలీ ఇక్కడ ఉంది స్టూడెంట్స్. గ్యాల్వాన్ వ్యాలీ చైనా ఆక్యుపై చేసుకుంటున్నటువంటి ఆక్సాయ్ దగ్గరగా ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ ఇదంతా కూడా మనకి గిల్గిట్ బల్టిస్తాన్ అనుకుంటే కనుక పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉంది. అండ్ ఇండియా, అంటే 3 దేశాలకు ఇది ఒక కీలకమైనటువంటి ప్రాంతం స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాల్వాన్ వ్యాలీ. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇది గ్యాల్వాన్ వ్యాలీ. పాకిస్తాన్ యొక్క షాగ్జమ్ వ్యాలీకి దగ్గరగా ఉంది. దాంతోపాటు చైనా వాళ్ళకి అండ్ ఇండియా. అంటే ఇది స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకేం చెప్పాను నేను మీకు, ఈ ప్రాంతంలో ఇంపార్టెంట్ ఇది ప్యాంగ్యాంగ్సో లేక్. సుమారుగా ఈ యొక్క లేక్ లెంత్ ఎంత అంటే సుమారుగా 135 కిలోమీటర్స్ స్టూడెంట్స్. సుమారుగా 135 కిలోమీటర్స్. ఈ యొక్క ప్యాంగ్యాంగ్సో లేక్ 135 కిలోమీటర్స్లో 40 కిలోమీటర్స్ ఏమో ఇండియా కంట్రోల్లో ఉంది. దాంతోపాటు అండ్ 95 కిలోమీటర్స్ చైనా కంట్రోల్లో ఉంది. ఎక్కడుంది ప్యాంగ్యాంగ్సో లేక్ కూడా మనకి లడాఖ్లో లే అనే డిస్టిక్లో ఉంది స్టూడెంట్స్. లడాఖ్లోని లే అనే డిస్టిక్లో ఉంది. ఇప్పుడు మీరు మ్యాప్ చూసినట్టయితే కనుక మనం ఇంతకుముందే ఈ యొక్క గ్యాల్వాన్ వ్యాలీ అని చూసాం కదా. గ్యాల్వాన్ వ్యాలీకి మీరు ఫర్దర్గా సౌత్ వస్తే ఇక్కడ మీకు ప్యాంగ్యాంగ్ లేక్ అనేది ఉంది అనమాట. మనం ఫర్దర్గా చూస్తే కనుక ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ సో ఇక్కడ మీరు వాటర్ బాడీ చూడొచ్చు. ఇదంతా కూడా ప్యాంగ్యాంగ్ లేక్స్ స్టూడెంట్స్. ఈ ప్యాంగ్యాంగ్ లేక్ మధ్యలో గుండా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వెళ్తుంది. ఇండియా ఏమంటుంది? ఇండియా ఇక్కడ నుంచి LAC అంటది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎక్కువ భాగం ఇండియా క్లెయిమ్ చేస్తుంది. చైనా వాళ్ళు ఏమంటారు? లేదు మాకు LAC ఇది అంటారు. అంటే ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ సరస్సు మీదుగా LAC ఏదైతే ఉందో దాని విషయంలో చైనా మరియు భారత్ మధ్యలో విభేదాలు ఉన్నాయన్నమాట. ఎందుకు మనకి ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ మీదుగా ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్లో చుజుల్ అనేటటువంటి ఒక లోయ ఉంది స్టూడెంట్స్. చుజుల్ వ్యాలీ అనేది ఉంది. ఈ యొక్క చుజుల్ లోయ పైనగానే 1962లో చైనా సైనికులు భారతదేశంలోకి చొరబడడం జరిగింది. అంటే ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ చాలా స్ట్రాటజికల్గా, అంటే వ్యూహాత్మకంగా ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ పైన, ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్ దగ్గరలో చైనా వాళ్ళు బ్రిడ్జ్ కూడా కడుతున్నారు అని చెప్పేసి. అదే ఇండియా ఇక్కడ ఏమైనా రోడ్డు కట్టాలనుకున్నప్పుడు చైనా ఏమంటుంది? ఈ యొక్క LAC మార్గంలో మనం ఎలాంటి మరమ్మతులు చేయకూడదు, మనం ఎలాంటి కూడా మౌలిక వసతులు యొక్క ఏర్పాటు చేయకూడదు అని మనం అనుకున్నాం కదా అని భారత్ను ఆపేస్తుంది చైనా. బట్ చైనా ఏం చేస్తుంది? చైనా మాత్రం వ్యూహాత్మకంగా వాళ్ళు బ్రిడ్జిలు కట్టుకోవడం, రోడ్లు ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క సైనిక శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం చేస్తున్నారనమాట. మరి ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ స్టూడెంట్స్. భారతదేశంలో ఇక్కడ బార్డర్స్ ఈ విధంగా LAC ఉంది కదా, ఈ విధంగా బార్డర్స్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థ పేరేంది? మన భారతదేశంలో సరిహద్దుల దగ్గర
మౌలిక వసతులు అంటే రోడ్స్ లాంటి ఏర్పాటు చేసేటటువంటి సంస్థ పేరేంటి? సంస్థ పేరేంది? ఆన్సర్ ఇవ్వండి స్టూడెంట్స్. ఓకే, దీనితో ఇప్పుడు మీకు ఈ యొక్క ఈస్టర్న్ సెక్టార్లో ప్రధానంగా ఆక్సైచిన్, ప్యాంగ్యాంగ్ సో లేక్, గ్యాల్వాన్ వ్యాలీ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఎంత అర్థమైంది కదా. ఓకే, ఈ యొక్క ప్యాంగ్యాంగ్ లేక్కి సౌత్ అంటే దక్షిణాన ఉన్నటువంటి వ్యాలీ ఏం పేరు ఏం చెప్పాను? చుసుల్ వ్యాలీ అని చెప్పాను. చుసుల్ వ్యాలీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ చుసుల్ వ్యాలీ 1962 వార్ టైంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. మీకు ఇవి ఐడియా ఉండాలి. ఓకే, సరే మరి నెక్స్ట్ మనం ఏం చేద్దాం నెక్స్ట్ మనం ఈ యొక్క ఈస్టర్న్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ఈస్టర్న్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్ అయిపోయింది కాబట్టి. సరే, ఇండియా చైనా ఈస్టర్న్ సెక్టార్, ఇండియా చైనా ఈస్టర్న్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్ ఏమున్నాయి మనకి ఇక్కడ? ప్రధానంగా ఏ స్టేట్లు ఉన్నాయని చెప్పాను? ఏ స్టేట్లు అంటే ఒకటి సిక్కిం స్టేట్ ఉంది, ఇంకోటి ఏముంది మనకి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంది స్టూడెంట్స్. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సిక్కిం దగ్గర మనకి ఏం ప్రాబ్లం ఉంది చైనా వాళ్ళతో సిక్కిం దగ్గర మనకి రెండు రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి నాతులా పాస్ అంటే కనుమ. అలానే ఇంకొకటి మనకి ఇక్కడ దీనికి మనకి భూటాన్కి కూడా చాలా దగ్గరగా ఉంది. అప్పట్లో ఇక్కడ మనకి డోక్లాం సరిహద్దు వివాదం కూడా జరిగింది స్టూడెంట్స్. డోక్లాం సరిహద్దు వివాదం కూడా జరిగింది. ఇది మనకి సిక్కింకి దగ్గరలోనే భూటాన్లో ఉన్నటువంటి డోక్లాం పీఠభూమి. అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు మనకి తవాంగ్ సెక్టార్లో ఇద్దరు సైన్యాల మధ్య కూడా యొక్క ఘర్షణ. ఇది మీకు ఐడియా ఉండాలన్నమాట. అసలు ఏంటి ప్రాబ్లం ఇక్కడ? ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా చైనా ఈస్టర్న్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ యొక్క బార్డర్ని మనం ఏమంటామంటే మెక్మోహన్ లైన్ అంటారు స్టూడెంట్స్. ఏమంటారు మనకి? ఈ యొక్క మెక్మోహన్ లైన్ అంటారు అనమాట. మెక్మోహన్ లైన్. సరే, ఈ యొక్క మెక్మోహన్ లైన్ గురించి ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేసినట్టయితే కనుక ఈ యొక్క మెక్మోహన్ లైన్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క మెక్మోహన్ లైన్ ఎప్పుడు డ్రా చేశారు స్టూడెంట్స్? ఎప్పుడు డ్రా చేశారంటే 1914లో అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఇండియా దాంతోపాటు అప్పుడున్నటువంటి టిబేట్కి మధ్యలో కుదిరినటువంటి అగ్రిమెంట్ అన్నమాట. అప్పుడున్నటువంటి టిబేట్కి మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంట్. తర్వాత చైనా ఏం చేసింది? తర్వాత 1950లో యొక్క టిబేట్స్ ఆక్యుపైడ్ బై చైనా. మరి ఎప్పుడైతే కనుక చైనా టిబెట్ని ఆక్యుపై చేసిందో ఇప్పుడు చైనా ఏమంటుంది? చైనా నాట్ యాక్సెప్టింగ్ దేన్ని యాక్సెప్ట్ చేయట్లేదు? నాట్ యాక్సెప్టింగ్ ద మెక్మోహన్ లైన్ మేము యాక్సెప్ట్ చేయము. దాంతోపాటు మెక్మోహన్ లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు. దాంతోపాటు చైనా ఇంకేం చేస్తుంది? దిస్ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ని చైనా ఏం చేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్డ్ యాజ్ సౌత్ టిబెట్. అరుణాచల్ ప్రదేశ్ని దక్షిణ టిబెట్ లాగా కూడా చైనా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే టిబెట్లో ఏవైతే కనుక బౌద్ధుల యొక్క ఆరామాలు అయితే ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంటాయి, తవాంగ్ ప్రాంతంలో. ఇది ప్రధానంగా ఇక ఇండియా చైనాకి ఈస్టర్న్ సెక్టార్లో ఉన్నటువంటి ఇష్యూ స్టూడెంట్స్. సరే, ఇక్కడ మీరు యొక్క చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు ఇక నాతులా పాస్ చూడొచ్చు స్టూడెంట్స్. ఓకే, నాతులా పాస్ ఎక్కడుంది? మనకి ఇదంతా సిక్కిం అయితే కనుక గ్యాంగ్టాక్ దగ్గర నుంచి మనం నార్త్ ఈస్ట్ వెళ్ళినట్టయితే నాతులా, దాంతోపాటు జెలిప్లా అనేది ఇంకొక కనుమ, దాంతోపాటు నాతులా. ఇవి దాటి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ మనకి చుంబీ వ్యాలీ అని ఉంటుంది. చుంబీ వ్యాలీ ఇది మనకి టిబెట్లో ఒక భాగం అనమాట. చుంబీ వ్యాలీ. ఓకే, ఇక్కడ మనకి భూటాన్ ఉంటుంది. ఇక భూటాన్ దగ్గర ఇక్కడ డోక్లాం అనే ప్రాంతం ఉంది. ఈ డోక్లాం యొక్క రక్షణ భారతదేశానికి ఇవ్వడం జరిగింది. ఎవరు? ఇక భూటాన్ వాళ్ళు. ఇక డోక్లాంలోకి ఎప్పుడైతే కనుక చైనా సోల్జర్స్ చొచ్చుకొచ్చారో అప్పుడు ఇండియన్ సోల్జర్స్కి దాంతోపాటు చైనా సోల్జర్స్కి మధ్యలో స్టాండ్ ఆఫ్ అంటే పరస్పరం యొక్క అడ్డగించుకోవడం జరిగిందనమాట. ఎందుకు ఈ నాతులా పాస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎందుకు ఇక్కడ యొక్క సిక్కిం ప్రాంతాన్ని మనం కాపాడాల్సుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఈ ప్రాంతం అనేది స్ట్రాటజిక్గా మనకి ఒక సిల్గురి కారిడార్ అనే దానికి చాలా దగ్గరగా. సిల్గురి కారిడార్ అనేది ఒక రోడ్డు మార్గం. ఇది సుమారుగా 40 కిలోమీటర్స్ విడుతుంటుంది. ఇది మనకి భారతదేశం యొక్క భూభాగాన్ని యొక్క నార్త్ ఈస్ట్తో కలిపేటటువంటి ప్రాంతం అనమాట.
సో వ్యూహాత్మకంగా ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కాపాడుకోవాలంటే కనుక ఇక్కడ చైనా ప్రజెన్స్ లేకుండా చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క నాతులా విషయంలో కానీ లేదా ఈ యొక్క డోక్లాం సరిహద్దు వివాదంలో కానీ భారత్ మరియు చైనాకు మధ్యలో తీవ్రమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రావడం జరిగింది. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు అరుణాచల్ ప్రదేశ్లో ఈస్టర్న్ పార్ట్ దీని ఏమంటారు, తవాంగ్ అంటారు. తవాంగ్ ప్రాంతం, తవాంగ్ స్టూడెంట్స్. ఓకే, భూటాన్కి సిక్కిం వైపు ఉన్న ప్రాంతం ఏమో ఇంతకుముందు మీకు చెప్పాను, నాతులా చుంబి వ్యాలీ అనేది. భూటాన్కి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఈ యొక్క తవాంగ్ ఏరియా, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి చైనా సోల్జర్స్ చొచ్చుకు రావడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఇది ప్రధానంగా. సో దీంతో ఇప్పుడు మీకు ఈ యొక్క ఇండియా చైనా మధ్యలో ఎలాంటి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏ సెక్టార్లో ఏ బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని మనకు అర్థమైంది కదా. మరి యొక్క బార్డర్ డిస్ప్యూట్ను సాల్వ్ చేయడానికి ఏం చేస్తున్నాం మనం, ఏం చేస్తున్నామంటే కనుక ఇండియా అండ్ చైనా రెండు దేశాలు కూడా ఈ యొక్క బార్డర్ మేనేజ్మెంట్ కమిటీస్, ఓకే, బార్డర్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకునే స్టూడెంట్స్, బార్డర్ మేనేజ్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు ఈ యొక్క తవాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ సోల్జర్స్కి చైనా సోల్జర్స్ మధ్యలో ఏదైతే కనుక ఘర్షణ ఎదురైందో రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి డిస్ప్యూట్ అనేవి ఫర్దర్గా పెద్దగా కాకుండా డిప్లొమాటిక్గా బైలాటరల్గా అంటే ద్వైపాక్షికంగానే ఈ యొక్క మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇండియా చైనా మధ్య ఇంకేముంది మనకి, ఇంకా మనకి ఇన్ఫార్మల్ టాక్స్ కూడా జరిగినాయి స్టూడెంట్స్. ఇన్ఫార్మల్ టాక్స్ కూడా జరిగినాయి మనకి. ఓకే, లైక్ అందులో భాగంగా వుహాన్ సదస్సు జరిగింది, వుహాన్ సమ్మిట్. దాంతోపాటు మహాబలిపురంకి ఈ యొక్క చైనా ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది, మహాబలిపురం సమ్మిట్. ఇవి రెండు కూడా ఇండియా చైనాల మధ్య జరిగినటువంటి యొక్క అనధికారిక సదస్సులు, ఇన్ఫార్మల్ టాక్స్. ఇంకా ఏం జరిగింది మనకి ఇండియా చైనాకు మధ్య, ఇంకా కామన్ ఏముంది ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి కామన్ గ్రూపింగ్ ఏంటంటే కనుక కామన్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి స్టూడెంట్స్, కామన్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి అంటే కనుక మనకి ఈ యొక్క బేసిక్ కానీ, దాంతోపాటు బ్రిక్స్ కానీ, దాంతోపాటు SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అలానే G20, అలానే ఈస్ట్ ఏషియన్ సమ్మిట్, ఇవన్నీ కూడా భారత్ చైనాకి మధ్యలో కామన్గా ఉన్నటువంటివి. మరి ఇండియాకి చైనాకి మధ్యలో కొద్దిగా డిస్ప్యూట్గా ఉన్నటువంటివి ఏంటి, మనకి ఇండియాకి చైనాకి మధ్యలో డిస్ప్యూట్గా ఉంది ఏంటంటే చైనా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఇండియా చైనాని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వెళ్తుంది కాబట్టి. ఇంకా ఏముంది డిస్ప్యూట్స్, ఇంకా ఏముందంటే కనుక ఈ యొక్క రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ RCEP విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. దాంతోపాటు భారత్ యొక్క క్వాడ్లో దాంతోపాటు మలబార్ నేవీ ఎక్సర్సైజ్ ఇవి రెండు కూడా ఒక మనకి ఏషియన్ నాటోగా చైనా అభివర్ణిస్తుంది. ఓకే, ఈ విషయాలు మనకి ఇండియాకి చైనాకి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇది మనకి ఇండియాకి చైనాకి మధ్యలో ప్రస్తుతం ఉన్నటువంటి రిలేషన్స్. ఓకేనా, సరే ఒకసారి మనం నోట్స్ చెక్ చేసిన తర్వాత ఓవరాల్గా క్వశ్చన్ చూద్దాం. మనకి లాస్ట్కి MCQs. ఇప్పుడు మనకి ఏంటి, ఇండియా దాంతోపాటు చైనీస్ ఆర్మీ ఎక్కడ క్లాష్ అయ్యారు, ఈ యొక్క తవాంగ్ ప్రాంతంలో క్లాష్ అవ్వడం జరిగింది. ఓకే, మీకు ఈస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్ అంటే ఏందో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పటి నుండి జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో జరుగుతుంది, దానికి యొక్క సిల్గురి కారిడార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నేను మీకు చెప్పాను. దాన్ని పరిరక్షించుకోవడానికి భారతదేశం ఏం చేసింది, ఈ యొక్క సెకండ్ రఫేల్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ ఏదైతే ఉందో, స్క్వాడ్రన్ అంటే ఈ యొక్క యుద్ధ విమానాల సముదాయం అనమాట. ఇది ఇక్కడ హసిమారా, ఈ హసిమారా అనేది ఎక్కడ మనకి సిక్కిం, భూటాన్, టిబెట్ ఈ ప్రాంతానికి దగ్గరలో అనమాట, అక్కడ కేంద్రీకృతం చేయడం జరిగింది. అలానే సుకోయి ఫైటర్ జెట్స్ని కూడా మనకి చైనాకి దగ్గరలో కూడా మనం కేంద్రీకరించడం జరిగింది. దాంతోపాటు ఆకాశ్ మిసైల్స్ని కూడా మనం భారత్ చైనా బార్డర్కి మధ్యలోగా అంటే దగ్గరలో మనం కేంద్రీకృతం చేయడం జరిగింది. రీసెంట్గా మనం ఆకాశ్ మిసైల్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈజిప్ట్ వాళ్ళు మన దగ్గర నుంచి ఆకాశ్ మిసైల్స్ కొంటున్నారని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ తవాంగ్ని సౌత్ టిబెట్గా ఎందుకు కన్సిడర్ చేస్తుంది చైనా, అక్కడ ఉన్నటువంటి బౌద్ధ రామాలు యొక్క ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది చాలా సిమిలర్గా అని చెప్పేసి. మన నిన్నటి వీడియోలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగా ఏంటది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అబ్జర్వర్ మెంబర్స్ ఆఫ్ ద SCOలో ఉన్నటువంటి అబ్జర్వర్ మెంబర్స్ ఏంటి. అబ్జర్వర్ మెంబర్స్ ఏంటంటే ఈ యొక్క మంగోలియా, దాంతోపాటు ఈ యొక్క 1 and 2 ఆఫ్ఘనిస్తాన్ అండ్ మంగోలియా, ఇవి రెండు కూడా అబ్జర్వర్ కంట్రీస్, అంటే ఈ యొక్క పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాల స్టూడెంట్స్ నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది అంతర్జాతీయ సంబంధాల పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, సియాచిన్ గ్లేషియర్ అనేది ఏ ప్రాంతంలో ఉంది,
ఈస్ట్ ఆఫ్ ఆక్సాయ్ చిన్నా లేదా ఈస్ట్ ఆఫ్ లేనా, నార్త్ ఆఫ్ గిల్గిటా లేదా నార్త్ ఆఫ్ నుబార్ వ్యాలియా, ఇందులో ఏది రైట్? ఓకే, నెక్స్ట్ దేర్ హాస్ బిన్ ఎ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ టిబెట్ పాలసీ. భారత్ యొక్క టిబెట్ విధానం షిఫ్ట్ అయింది. ఏ విధంగా? డిస్కస్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంక్రీజింగ్ టెన్షన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. భారత్ చైనా మధ్యలో యొక్క ఘర్షణలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ టిబెట్ పైన తన యొక్క స్టాండ్, తన యొక్క విధానాన్ని మార్చుకుంది అంటున్నారు. ఏం మార్చుకుంది అనేది మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్, ఈస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్ ఏమేంటి. నేను మీకు ఈ పేర్లు ఫిక్స్ అవ్వాలని చెప్పేసి చాలాసార్లు రిపీట్ చేశాను, ఎందుకంటే మనకు రెగ్యులర్గా న్యూస్లో వచ్చేటటువంటి టాపిక్ స్టూడెంట్స్. వెస్టర్న్ సెక్టార్లో ఆక్సాయ్ చిన్, ప్యాంగ్యాంగ్ సో లేక్, అలానే గ్యాల్వన్ వ్యాలీ. దాని తర్వాత ఈస్టర్న్ సెక్టార్లో సిక్కింలో నాతూలా, అలానే భూటాన్కి దగ్గర ఉన్నటువంటి డోక్లాం. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ సెక్టార్. దాని తర్వాత మెక్మోహన్ లైన్ యొక్క ప్రస్థానం చెప్పడం జరిగింది. ఇండియా చైనా బార్డర్స్ డిస్ప్యూట్ తగ్గించుకోవడానికి ఏమేం చేస్తుందని చెప్పాను. దాని తర్వాత ఇండియా చైనా కామన్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటి, అలానే ఇండియా చైనా విభేదిస్తున్నటువంటి అంశాలు ఏంటి అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా భారత్ చైనా మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క తవాంగ్ సెక్టార్లో ఏవైతే ఘర్షణలు జరిగినాయో ఆ ఘర్షణల నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.